హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. జౌనై వైవైతో నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేయి, మెడిసిన్స్ తీసుకో అండ్ త్వరగా ఫోన్ కొనుక్కో అని చెప్తాడు. అప్పుడు వైవై నువ్వు ఆ క్యాక్టస్ని నీ కంప్యూటర్ కాడ పెట్టుకో, అలా అయితే రోజు చూస్తావు అని అంటుంది. ఫైనల్గా జౌనై తనకి హెడ్ మీద కిస్ చేసి పంపిస్తాడు. తర్వాత వైవై తన ఊరికి వస్తుంది అండ్ ఒక్కసారిగా జౌనైతో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. బయట వైవై వాళ్ళ నాన్న తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు హ్యాపీగా. అండ్ తనకి తన న్యూ బైక్ని కొన్నాను అని చెప్తాడు అండ్ తనకి తన పింక్ కలర్ స్కూటీని చూపిస్తాడు. తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళ మామ్ వాళ్ళకి టవల్ ఇచ్చి దొంగ ఆట ఆడారా ఏంటి, మొత్తం మురికి చేసుకొని వచ్చారు అని నవ్వుతుంది. తర్వాత వాళ్ళ మామ్ వాళ్ళకి ఫుడ్ ఇస్తుంది. కానీ వాళ్ళిద్దరూ ఒకలాగా నవ్వుతూ నువ్వే ఎక్కువ తినాలి అని చెప్పి మొత్తం పెట్టేస్తూ ఉంటారు. తర్వాత వైవై కిచెన్లో వాళ్ళ నాన్నతో నేను నిన్ను పికప్ చేసుకోకు అని చెప్పింది మామ్ ఎక్కడ కుక్ చేస్తుందో అని అంటుంది. దానికి అతను నువ్వేం వరి అవ్వకు, రేపటి నుంచి కిచెన్ నా చేతిలోకే వచ్చేస్తుందిలే అని అంటాడు. కట్ చేస్తే జౌనై ఆ క్యాక్టస్తో ఆఫీస్కి వస్తాడు. దాన్ని వాళ్ళందరూ చూసి ఎక్కడిది అని అడుగుతారు. దానికి జౌనై మీకు చెప్పకపోవడమే మంచిదిలే అని అంటాడు. దానికి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. అప్పుడు జౌనై స్మైల్ చేసి మీరు అందరూ బాగా యాక్టివ్గా ఉన్నట్టున్నారే, సరే మనం మీటింగ్లో కలుద్దాం హాఫ్ అన్ అవర్లో అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వైవై పేరెంట్స్ వర్క్కి వెళ్ళిపోతారు. వెంటనే వైవై ఫోన్ తీసుకొని జౌనైకి కాల్ చేస్తుంది. అప్పుడు జౌనై నువ్వు ఇంటికి వెళ్ళి 2 hours అయింది, నాకు ఇప్పుడు కాల్ చేయాలనిపించిందా అని అంటాడు. దానికి వైవై మా పేరెంట్స్ ఇప్పుడే వెళ్ళారు, మా మామ్కి తెలిస్తే అందరికీ టామ్ చేస్తుంది అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ ఫ్లర్ట్ చేసుకుంటూ ఉంటారు అండ్ తను మన టైగర్స్ని బాగా పెంచాలి అని అంటుంది. అప్పుడే వాళ్ళ మామ్ సడన్గా వస్తుంది. వైవై భయపడి జౌయంగ్తో మాట్లాడుతున్నట్టు బాగా చదువుకొని హోంవర్క్ కంప్లీట్ చేయి అని అంటుంది. అప్పుడు జౌనై కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సరే అక్క, ముందు ఫోన్ కొనుక్కో, అది మర్చిపోకు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ మామ్ ఫ్యాక్టరీ డైరెక్టర్ సన్కు కూడా ట్యూటర్ కావాలంట అని అంటుంది. దానికి వైవై నేను చదువుకోవాలమ్మా అని అంటుంది. దానికి ఆమె నీకు ఫోన్ కావాలి కదా, అలా అయితే జాబ్ వెతుక్కో అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే జౌనై ఆ నెంబర్ని అత్తగారిల్లు అని సేవ్ చేసుకుంటాడు అండ్ తనలో తాను స్మైల్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మై వచ్చి మీటింగ్ ఎక్కడ అని అంటాడు. అందుకని జౌనై వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మనకి మొబైల్ గేమ్ కాంట్రాక్ట్ వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే ఫెంటెక్ వాళ్ళు చైనీస్ గోస్ట్ స్టోరీకి డెమో చేయమన్నారు, మనకి ఇంకొన్ని మంత్సే ఉన్నాయి, చాలా వర్క్ చేయాలి అండ్ జెనీ వాళ్ళు కూడా మనతో కాంపిటేట్ అవుతున్నారు అని చెప్తాడు. కట్ చేస్తే వైవై తను మళ్ళీ తన ట్యూటర్ క్లాస్ని స్టార్ట్ చేస్తుంది అండ్ తర్వాత త్వరగా లంచ్ తినేసి త్వరగా డిషెస్ క్లీన్ చేస్తుంది అండ్ స్పీడ్గా వెళ్ళి గేమ్ని ఆన్ చేస్తుంది. అప్పటికే జౌనై గేమ్ ఆన్ చేసి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చాటింగ్ కాకుండా వాయిస్తో మాట్లాడుకుంటూ ఉంటారు హ్యాపీగా. అప్పుడే వాళ్ళ మామ్ సడన్గా వచ్చి తనకి యోగర్ట్ ఇచ్చి తాగమని అంటుంది అండ్ ఎక్కువసేపు కంప్యూటర్ చూడకు, స్లీప్ చెయ్యి, నీ ఫేస్కి మంచిది కాదు అని చెప్తుంది. తర్వాత తను మళ్ళీ జౌనైని నువ్వేం చేస్తున్నావు అని అంటుంది. దానికి జౌనై డిష్ వాషర్స్ని చూస్తున్నానులే అని అంటాడు. ఇప్పుడు గేమ్లో వాళ్ళు టైగర్స్ని ఫీడ్ చేస్తూ ఉంటారు అండ్ తను అప్పుడు జౌనైని నువ్వు తిన్నావా అని అడుగుతుంది. దానికి జౌనై లేదు కానీ నాకు ఆకలిగా ఉంది అని అంటాడు. వెంటనే వైవై సీక్రెట్గా తన కోసం ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. తర్వాత జౌనై ఎవరో డోర్ తడుతున్నారు అని చెప్పి వెళ్తాడు కానీ చాలా లేట్గా వస్తాడు. అప్పుడు వైవై ఏమైంది ఇంత లేట్ అని అడుగుతుంది. దానికి జౌనై నా కాడ మనీ లేదు ఇప్పుడు, అందుకనే పక్కన వాళ్ళని అడిగిచ్చాను అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అది మనకి వినిపించదు. నెక్స్ట్ డే మై తన కంప్యూటర్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యూబన్ వచ్చి ఏమైందిరా అని అంటాడు. దానికి మై నా హీరోయిన్ వాల్ పేపర్ కూడా చేంజ్ అయిపోయిందిరా అని అంటాడు. దాన్ని యూబన్ చూసి అది ఎవరో హ్యాక్ చేసినట్టున్నారా అని అంటాడు. తర్వాత జౌనై దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరు ఇది జెన్నీ వాళ్ళు ఏమైనా చేసి ఉంటారా అని అంటాడు. దాన్ని విన్న షాంగ్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. అప్పుడు జౌనై ఇది వాళ్ళు కాదు అండ్ ఈ హ్యాకర్ చాలా స్కిల్డ్ అని అంటాడు అండ్ ఆ వాల్ పేపర్ని మళ్ళీ మార్చేసి దాంట్లో ఒక సాఫ్ట్వేర్ని వేస్తాడు, మళ్ళీ ఒకవేళ అతను హ్యాక్ చేస్తే నోటిఫికేషన్ వచ్చేలాగా. కట్ చేస్తే మై వాళ్ళ ఫ్రెండ్ కంప్యూటర్ స్పీడ్గా టైప్ చేస్తూ ఉంటాడు అండ్ అప్పుడే వాళ్ళ బాస్ వచ్చి అతన్ని తిడతాడు వర్క్ చేయమని.
తర్వాత మళ్ళీ మై కంప్యూటర్ హ్యాక్ అవుతుంది. అప్పుడు జౌనై మైని తనతో చాట్ చేయమంటాడు. అప్పుడే మై నేను నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడే జౌనై ఆ హ్యాకర్ క్యామ్ని హ్యాక్ చేస్తాడు. కానీ దాంట్లో అతని ఫేస్ కనిపించదు. అప్పుడు మై నాకు తెలిసిన వాళ్ళే అని అంటాడు. తర్వాత తను తన ఫ్రెండ్తో ఆ రెస్టారెంట్లో ఉంటాడు. అతను కూడా మైతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. తర్వాత మై డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు. అప్పుడు తను మళ్ళీ కేర్ తీసుకుంటాడు. అండ్ తను మళ్ళీ తన కంప్యూటర్ తీసుకొని చూస్తాడు. దాంట్లో మైకి హౌస్ లేదు అని తెలుస్తుంది. అందుకని అతను మైని ఆ రెస్టారెంట్లో ఉన్న తన బెడ్ మీద పనుకొని పెడతాడు. అప్పుడే మై లేస్తాడు. అండ్ అతనికి నేను చాలా టైర్డ్ అవుతున్నాను అని చెప్తాడు. అప్పుడు తను అయితే మానేయచ్చు కదా, వాళ్ళు నిన్నే ఎక్కువ వర్క్ చేపిస్తున్నారా అని అడుగుతాడు. దానికి మై లేదు మా ఫ్రెండ్ జౌనై నాకన్నా ట్వైస్ వర్క్ చేస్తూ ఉన్నాడు అని చెప్తాడు. దానికి అతను జౌనై ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మై జౌనై గురించి మొత్తం చెప్తాడు. అండ్ అతనితో సరే బాయ్ కేవో అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, అతని పేరు కేవో అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. కట్ చేస్తే నైట్ అయిపోతుంది. జౌనై ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక కాల్ వస్తుంది. అది ఎవరో కాదు, కేవో. అప్పుడే కేవో నువ్వు సర్ప్రైజ్ అవ్వడం లేదా అని అంటాడు. దానికి జౌనై లేదు అని అంటాడు. దానికి కేవో అయితే నేను నీకు 30 minutes ఇస్తున్నాను, నా నెంబర్ ఫైండ్ చేయి అని అంటాడు. తర్వాత మళ్ళీ కేవో కాల్ చేసి నువ్వు ఓడిపోయావు అని అంటాడు. దానికి జౌనై కేవో నెంబర్ చెప్పి 5 minutesలోనే కనిపెట్టాను, నేను ఎందుకు కాల్ చేయలేదంటే నువ్వు అన్ఈజీగా ఫీల్ అయ్యి నువ్వే చేస్తావని. కానీ నువ్వు కేవో కదా, నువ్వు ఒంటరిగా వర్క్ చేస్తావు, కానీ మా వర్క్లోకి ఎందుకు వస్తున్నావు అని అంటాడు. దానికి కేవో ఈరోజు WCTF హ్యాకింగ్ కాంటెస్ట్ ఉంది, మన ఇద్దరం జాయిన్ అవుదాం, నేను కానీ ఓడిపోతే నీ కాడ 1 year ఫ్రీగా వర్క్ చేస్తాను అని అంటాడు. దానికి జౌనై కూడా ఒప్పుకుంటాడు. ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ హ్యాకింగ్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ WCTF హ్యాకింగ్ కాంటెస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జౌనై వాళ్ళతో ఈరోజు కొత్తగా ఒక ఎంప్లాయ్ వస్తున్నాడు అని చెప్తాడు. అండ్ అది ఎవరో కాదు, మై కంప్యూటర్ హ్యాక్ చేసిన వాడే అని చెప్తాడు. మై వెంటనే మాప్తో అతన్ని అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే కేవో లోపలికి వస్తాడు. అందరూ షాక్ అవుతారు. అప్పుడు మై ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేశారా అని అంటాడు. అండ్ అప్పుడు జౌనై ఇతనే కేవో, చాలా ఫేమస్ హ్యాకర్ అండ్ అతని గురించి మొత్తం చెప్తాడు. మై చాలా షాక్ అయిపోతాడు. తర్వాత మై అతనికి ఆఫీస్ మొత్తం చూపించి తనకి తన ప్లేస్ చూపిస్తాడు. అప్పుడు కేవో నీకు నా మీద కోపం లేదా అని అంటాడు. దానికి మై ఉండేది, కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నా కంప్యూటర్ని కూడా హ్యాక్ చేసావు, కానీ నువ్వు ఒక ఫేమస్ హ్యాకర్వి, అయినా నువ్వు ఇప్పుడు నా కొలిక్వి, నేను నీతో కలిసి తినచ్చు కూడా అని హ్యాపీగా అంటాడు. తర్వాత యూబన్ జౌనై కాడికి వచ్చి నువ్వెట్టో వైవైతో సపరేట్గా ఉన్నావు కదా, ఇప్పుడు నేను నీకు డిన్నర్ ఇప్పిస్తాను లేపా అని అంటాడు. దానికి జౌనై ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు యూబన్ ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతాడు. దానికి జౌనై పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికిలే అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే గేమ్లో వైవై అండ్ జౌనై వాళ్ళు వాళ్ళ టైగర్స్కి మ్యారేజ్ చేస్తారు. అవి కూడా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సైన్ కూడా చేస్తాయి. కట్ చేస్తే వైవైకి తన ఫోన్ కోసం మనీ వస్తుంది. అందుకని మొబైల్ షాప్కి వెళ్ళి జౌనై కాడ ఎలాంటి ఫోన్ ఉందో సేమ్ అలాంటిదే కొనుక్కుంటుంది. కానీ మళ్ళీ తను నవ్వుతాడు అని చెప్పి థింక్ చేస్తుంది. కానీ అది కోయిన్సిడెన్స్గా అని చెప్దాం అని అనుకొని హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. కానీ అది కోయిన్సిడెన్స్గా జరిగింది అని చెప్దామని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. తను ఇంటికి వస్తూ ఉంటే తనకి తన ఫోన్ నుంచి ఫస్ట్ మెసేజ్ స్కామ్ మెసేజ్ పెడుతుంది. అండ్ 1000 న్యూన్ ట్యాక్స్గా ఇవ్వాలి అని పెడుతుంది. దానికి జౌనై ఫూల్ అవుతాడు అని థింక్ చేస్తుంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీట్ చేస్తూ ఉంటారు. అండ్ వైవై ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. జౌనైకి తను కాల్ చేసి నువ్వు నా మెసేజ్ ఇగ్నోర్ చేసావు అని అడుగుతుంది అని. ఇదంతా తను ఇమాజినేషన్ చేసుకొని తను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుంది. దాంట్లో జౌనై తన అకౌంట్లో 1000 న్యూన్ పంపించాడు అని వస్తుంది. దాన్ని చూసిన వెంటనే తను జౌనైకి కాల్ చేసి నువ్వు ఎలా కనుక్కున్నావు నా గురించి అని అడుగుతుంది. దానికి జౌనై నేను కనుక్కున్నాలే అని అంటాడు. దానికి వైవై అయినా అది ఫేక్ అని తెలుసు కూడా ఎందుకు మనీ సెండ్ చేశావు అని అడుగుతుంది. దానికి జౌనై నువ్వు ప్లేన్ టికెట్ కొనుక్కో అని అంటాడు. కట్ చేస్తే తను తన క్లాత్స్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్తో నాకు ఇంటర్న్షిప్ వచ్చింది అని చెప్తుంది. అండ్ తను తన ఫ్రెండ్ జౌలింగ్ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తుంది. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు,
కానీ లాస్ట్లో ఓకే అని అంటారు. కట్ చేస్తే వైవై అక్కడికి వచ్చిన వెంటనే జౌనై ఆఫీస్కి వెళ్తుంది జౌనైకి సర్ప్రైజ్ చేయాలని. కానీ తను సర్ప్రైజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ యూబన్ అండ్ డైరెక్టర్ ఫెంగ్ వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడే జౌనై వచ్చి తన్ని లోపలికి తీసుకొని వెళ్తాడు అండ్ తన లోపలికి తీసుకొని వెళ్ళి కిస్ చేస్తాడు. వైవై అలానే స్టన్ అయిపోయి ఉంటుంది. అప్పుడే జౌనైని ఎవరో పిలుస్తూ ఉంటారు, కానీ జౌనై కిస్ చేయడం మాత్రం ఆపడు. తర్వాత వైవై వెంటనే ప్లేన్లో ఫుడ్ అసలు బాగాలేదు అని చెప్తుంది. అప్పుడు జౌనై నా కోసం ఉండు అని చెప్పి బయటికి వెళ్తాడు. కానీ తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని థింక్ చేస్తూ ఉంటుంది, కానీ అది బాగోదు అని చెప్పి మళ్ళీ థింక్ చేస్తుంది. అప్పుడే ఒక డెలివరీ బాయ్ వచ్చి తనకి డెలివరీ ఇస్తాడు. ఇదే తనకి ఛాన్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత జౌనై తన ఆఫీస్కి వస్తాడు. అక్కడ ఒక లెటర్ ఉంటుంది. దాంట్లో వైవై నా కాడ చేంజ్ లేదు, అందుకే నేను స్టోర్కి వెళ్ళి పే చేయాల్సి వచ్చింది అని రాసి ఉంటుంది. దాన్ని చూసిన జౌనై పారిపోయింది అని థింక్ చేసి తనకి వెంటనే కాల్ చేస్తాడు. అండ్ అప్పుడు జౌనై నువ్వు ఎక్కడ ఉన్నావు, అడ్రస్ చెప్పు అని అంటాడు. దానికి తను నేను ఇప్పుడు హౌస్ని క్లీన్ చేస్తూ ఉన్నాను, వద్దు అని అంటుంది. దానికి జౌనై నువ్వు ఎంబరాస్ ఫీల్ అవుతున్నావా అని అంటాడు. దానికి వెంటనే తను అడ్రస్ చెప్పి తన్ని జ్యూస్ బాటిల్ కూడా తెమ్మంటుంది. వెంటనే జౌనై వస్తాడు. అప్పుడు తను తన తల మీద పేపర్ హ్యాట్ పెట్టి జౌనైని ఏం మాట్లాడనీయకుండా కిచెన్లోకి తీసుకొని వెళ్ళి దీన్ని క్లీన్ చేసే వరకు బయటికి రాకు అని చెప్తుంది. అండ్ అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. జౌనై కూడా స్మైల్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ హౌస్ని క్లీన్ చేస్తారు. అందుకని వాళ్ళిద్దరూ లంచ్కి బయటికి వెళ్తారు. తర్వాత తిరిగి వస్తూ ఉంటారు. సడన్గా ఫుల్గా రెయిన్ పడుతూ ఉంటుంది. అందుకని జౌనై తన్ని ఒక దాని కిందకి తీసుకొని వెళ్తాడు అండ్ తను తడవకుండా అడ్డుగా నిలబడతాడు. అప్పుడు వైవై కూడా జౌనై గురించి వరి అయ్యి కొంచెం ముందుకి లాగుతుంది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. అప్పుడు జౌనై నువ్వు వచ్చినప్పటి నుంచి వెదర్ కూడా బాగుంది అని అంటాడు అండ్ తనకి కిస్ చేస్తాడు. అప్పుడు వైవై మనం ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం, ఎవరైనా చూస్తారేమో అని చెప్పి పక్కకి లాక్కొని వెళ్ళిపోతుంది. అలా వాళ్ళు ఒక పార్క్కి వెళ్తారు. అక్కడ తను నేను నీ కంపెనీలో ఇంటర్న్గా జాయిన్ అవ్వానా అని అంటుంది. దానికి జౌనై మేమంతా చాలా హై లెవెల్ అని అంటాడు. దానికి వైవై అయితే నేనేం చేయాలి అని అంటుంది. దానికి జౌనై నన్ను కొనుక్కో అని అంటాడు. దానికి వైవై అయితే నేను నీకు డిన్నర్ తీసుకొని వెళ్తాలే అని అంటుంది. దానికి జౌనై నేను నా వైఫ్ బ్యూటీ తప్ప ఇంకేమీ యాక్సెప్ట్ చేయను అని అంటాడు. నెక్స్ట్ డే వైవై రెడ్ డ్రెస్లో జౌనై కాడికి వస్తుంది. అప్పుడు జౌనై తన్ని కిస్ చేస్తాడు. కానీ ఇదంతా తనకి ఒక కలలాగా వస్తుంది. అప్పుడు తనకి తాను నేనేంటి ఇలా థింక్ చేస్తున్నాను అని ఎంబరాస్ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆర్జీ కాల్ చేసి నేను అక్కడికి వస్తున్నాను, నాకు జెనీ కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చింది కదా అని అంటుంది. అప్పుడే తను జౌనై తన కోసం వెయిట్ చేయడం చూస్తుంది. తర్వాత వైవై కిందకి వస్తుంది. వైట్ షర్ట్ అండ్ బ్లాక్ స్కర్ట్తో. జౌనై కూడా సేమ్ కలర్ వేసుకొని వస్తాడు. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఆఫీస్ బయటికి వెళ్తారు. అప్పుడే వైవై మనం సపరేట్గా లోపలికి వెళ్దాం అని అంటుంది. అప్పుడే స్వాంగ్ వస్తాడు అండ్ తన్ని చూసి ఎవరు అని అంటాడు. దానికి జౌనై తను మన ఇంటర్న్ అని చెప్తాడు. కానీ స్వాంగ్ వాళ్ళు హ్యాండ్స్ పట్టుకోవడం చూసి పారిపోతాడు. అప్పుడు జౌనై వాడికి అమ్మాయిలంటే భయం, కానీ నా వైఫ్ ముందు నార్మల్గానే ఉన్నాడే అని అంటాడు. తర్వాత ఆఫీస్లో అందరూ జౌనై గురించి అండ్ వైవై గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జౌనై అండ్ వైవై వస్తారు. అప్పుడు జౌనై యూబన్తో వైవైకి మొత్తం చూపించు అని చెప్తాడు. అప్పుడు యూబన్ వాళ్ళ కంపెనీ గురించి మొత్తం చెప్తాడు అండ్ ఇది మేనేజ్మెంట్, ఇది నీ హుడ్ బిఏ చూసుకుంటూ ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు వైవై అందరూ ఎందుకు జౌనైని బాస్ అని అంటూ ఉన్నారు, ఇదేమైనా మాఫియానా అని అంటుంది. దానికి యూబన్ అవును ఇది మాఫియా లాంటిదే అని అంటాడు అండ్ తనకి కేవో గురించి కూడా చెప్తాడు. అండ్ తను స్వాంగ్ని చూపించి నువ్వు వాడికి కొంచెం దూరంగా ఉండు, వాడు అమ్మాయిల్ని చూస్తే అసలు వర్క్ చేయడు అని చెప్తాడు. అండ్ లాస్ట్లో మైని చూపిస్తాడు. వైవై చాలా సర్ప్రైజ్ అవుతుంది మైని చూసి. అప్పుడు యూబన్ వైవైకి ఫస్ట్ అసైన్మెంట్గా స్వాంగ్తో గేమ్ టెస్ట్ చేయి అని అంటాడు. అండ్ యూబన్ స్వాంగ్తో ఇదిగో తినే న్యూ ఎంప్లాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వైవై తనకి తాను నైస్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. కానీ స్వాంగ్ భయపడుతూ ఉంటాడు. అప్పుడే వైవై వెళ్ళిపోతుంది. అప్పుడు స్వాంగ్ అమ్మాయిలు వర్క్ చేయరు కానీ మొత్తం పాడు చేస్తూ ఉంటారు అని అంటాడు. దాన్ని వైవై విని నువ్వు ఇంకా నాకు వర్క్ చెప్పలేదు, నువ్వు నేను పాడు చేస్తాను అని చెప్పి ఎలా చెప్తావు అని అంటుంది. దానికి మై కూడా సపోర్ట్ చేస్తాడు. అప్పుడు స్వాంగ్ నీ వెనకాల కేవో ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నావా అని అంటాడు. అండ్ స్వాంగ్ వైవైకి ఒక బుక్ విసిరేసి దాన్ని సాల్వ్ చేయి అని అంటాడు. తర్వాత వైవై దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యూబన్ అండ్ మై వచ్చి తన్ని చీర్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే తెలుస్తుంది తను చేసే వర్క్ చాలా డిఫికల్ట్ వర్క్ అని.
అండ్ అదంతా మై జౌనైకి చెప్తాడు. అప్పుడు జౌనై తన్ని చేయనీలే అని అంటాడు. అప్పుడు మై నువ్వేం హస్బెండ్ రా బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వైవై యూబన్ వాళ్ళతో లంచ్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత వైవై జౌనైని సైకిల్ కీస్ అడుగుతుంది. కానీ జౌనై తనకి ఆఫీస్ కీస్ ఇచ్చి ఆఫీస్లో ఉన్నాయి నువ్వే తెచ్చుకోపో అని అంటాడు. తర్వాత నైట్ అయిపోతుంది. వైవై లేట్గా వస్తుంది. అప్పటికే అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. జౌనై ఒక్కడే అక్కడ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు జౌనై తన అసైన్మెంట్ గురించి అడుగుతాడు. దానికి వైవై రేపు మధ్యాహ్నం లోపల అయిపోతుందిలే అని అంటుంది. అండ్ నువ్వు నన్ను శ్వాంగ్కి అప్పచెప్పి మంచి పని చేశావు అని అంటుంది. దానికి జౌనై మేడం నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు, నాకు ట్రబుల్ అవుతావని చెప్పి యూబన్కి అప్పచెప్పాను, కానీ వాడు ట్రబుల్ అవుతాడని చెప్పి వాడు షాన్కి అప్పచెప్పాడు అని నవ్వుతాడు. వైవైకి చాలా కోపం వస్తుంది. తర్వాత తను నైట్ మొత్తం వర్క్ చేస్తూ ఉంటుంది. తర్వాత మార్నింగ్ ఆఫీస్కి వచ్చి షాంగ్ కాడికి వస్తుంది. కానీ షాంగ్ వైవైని చూసి పైకి దూకుతాడు. అప్పుడే వైవై ఇదిగో నేను సాల్వ్ చేశాను అని చెప్పి రిపోర్ట్స్ ఇస్తుంది. తర్వాత జౌనైకి నేను ఆర్జీని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి మెసేజ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ సెల్యూట్ చేసుకుంటారు. కట్ చేస్తే శ్వాంగ్ ఆ రిపోర్ట్స్ చూసి తను జౌనైకి తగిన వైఫైలే అని థింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది కలవమని. కానీ శ్వాంగ్ చాలా స్ట్రెయిన్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే వైవై ఆర్జీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆర్జీ వస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడితో పార్ట్ 6 అయిపోతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్.